ఏ టైమ్ ఫ్రేమ్ వాడాలో చాలా మందికి అర్థం కాదు. కొంతమంది 15 మినిట్స్ క్యాండిల్ వాడుతూ ఉంటారు. 5 మినిట్స్ క్యాండిల్ వాడుతూ ఉంటారు. కొంతమంది 30 మినిట్స్ క్యాండిల్ వాడుతూ ఉంటారు. కొంతమంది హవర్లీ క్యాండిల్ కూడా వాడుతున్నారు. ఎక్కువగా హవర్లీ క్యాండిల్ వాడితే మాత్రం మూవ్‌మెంట్ మొత్తం ఎళ్ళిపోతూ ఉంటది. కొంతమంది స్కాల్పర్స్ 1 మినిట్, 3 మినిట్స్ కూడా క్యాండిల్స్ కూడా వాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ట్రేడింగ్‌లోకి ఎంబటే తొందరగా ఎంటర్ అవుతుంటారు. తొందరగా ఎగ్జిట్ అవుతుంటారు. అందుకే వాళ్ళు తక్కువ టైమ్ ఫ్రేమ్‌ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక విధంగా ఇండికేటర్స్ అనేది వాడుతూ ఉంటారు. దానికి కారణంగా కొంతమంది 15 మినిట్స్ క్యాండిల్స్ వాడుతుంటారు. 5 మినిట్స్ క్యాండిల్స్ వాడుతుంటారు. కొంతమంది 30 మినిట్స్ క్యాండిల్స్ వాడుతుంటారు. అంటే స్ట్రాటజీ బట్టి మనం క్యాండిల్స్‌ని వాడుతూ ఉంటారు. అంటే బెస్ట్ టైమ్ ఫ్రేమ్ అంటూ ఏమి ఉండదు. ఎవరికి నచ్చిన స్ట్రాటజీ బట్టి వాళ్ళు క్యాండిల్స్ అనేది ఉపయోగించుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంట్రాడేకి 15 మినిట్స్ వాడుతుంటారు. 5 మినిట్స్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్ అంటే 9:15కి ఓపెన్ అవుతుంది మార్కెట్. 3:30 వరకు క్లోజ్ అవుతుంది కావున అంటే కొద్ది టైంలోనే మనం మార్కెట్ అనేది అప్ సైడ్ ఎళ్తుందా? డౌన్ సైడ్ ఎళ్తుందా? అనేది చూసుకొని మనం నచ్చిన క్యాండిల్స్‌ని వాడుకుంటూ ఉంటారు. కొంతమంది 15 మినిట్స్ వాడుతుంటారు. కొంతమంది 5 మినిట్స్ వాడుతూ ఉంటారు. 15 మినిట్స్ క్యాండిల్స్ వాడుతున్నప్పుడు ఒక క్యాండిల్ అనేది లోలో క్లోజ్ అయ్యి, మళ్ళీ మరొక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యేలోపు మళ్ళీ రిటర్న్ మార్కెట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంటది. అది అవర్స్‌లో 30 మినిట్స్‌లో చూసుకుంటే ఆ క్యాండిల్ అనేది ఇండికేటర్స్‌ని దాటేస్తూ మళ్ళీ అప్ సైడే వెళ్తూ ఉంటది. అలా క్యాండిల్స్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటది. మనం టైమ్ ఫ్రేమ్‌ని బట్టి ఒక్కొక్కల విధంగా ఎవరు స్ట్రాటజీ బట్టి వాళ్ళు వాడుతూ ఉంటే, ఎవరికి ఏ స్ట్రాటజీ, ఏ టైమ్ ఫ్రేమ్ ఉపయోగపడుతుందో వాళ్ళు అది వాడితే మాత్రమే లాభాలొస్తాయి. అంతే ఏది బెస్ట్ టైమ్ ఫ్రేమ్ అంటూ ఏది ఉండదు. ఎవరికి నచ్చిన స్ట్రాటజీ బట్టి వాళ్ళు టైమ్ ఫ్రేమ్‌ని ఉపయోగించుకుంటూ ఉండాలి. నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రోజు వస్తుంటాయి.